అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం మండపేట పట్టణంలో నిరుద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 4 రోజుల పాటు జరిగే ఈ రిలే నిరాహార దీక్షలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను నల్ల కండువా కప్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తోట డిఎస్సి అక్రమాలపై తక్షణం సిబిఐ దర్యాప్తు వేయాలని, విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ధర్మేంద్ర ప్రధాన్ మాదిరిగా రాష్ట్రంలో లోకేష్ రాజీనామా చేయాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వేగుళ్ల పట్టాభిరామయ్య చౌదరి, రెడ్డి రాధాకృష్ణ, దోలం వెంకన్నబాబు, తోట పృథ్వీ, అడబాల బాబ్జీ, పల్లి సుధాకర్, షేక్ అలీఖాన్ బాబా తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండగానే నోటిఫికేషన్ ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేస్తూ మెగా డిఎస్సి అని చెప్పేసి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి విద్యార్థుల యొక్క జీవితాలతోటి, నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి విద్యా విధానం సర్వనాశనం చేసేసారు ఈ విద్యా విధానాన్ని ఈ రాష్ట్రంలో. ఎందుకంటే డిఎస్సి అనేటువంటి పేరుతోటి డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. వీటన్నిటి మీద కూడా ఆధారాలతో చూపించి ఎక్కడైతే డబ్బులు తీసుకుని ఈ డిఎస్సిలో ఉద్యోగాలు ఇచ్చారో వాటి ఆధారాలు కూడా చూపించారు. ఈ రాష్ట్రంలో డిఎస్సిలో మొట్టమొదటి ర్యాంక్ సాధించారని చెప్పేసి ఒక అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతను వచ్చి ఆ ఆఫీసుకు సంబంధించినటువంటి విద్యాశాఖకు సంబంధించినటువంటి ఒక ఆఫీసులో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్. ఆ కంప్యూటర్ ఆపరేటర్ కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అంటే ఎలా వచ్చింది అనేటువంటి చూసి ఈ ప్రభుత్వం అది బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో దాన్ని క్యాన్సిల్ చేశారు. అతన్ని క్యాన్సిల్ చేశారు. కానీ అతని దగ్గర నుంచి ఎంతమందికి వెళ్ళింది, ఎలా వెళ్ళింది, ఇవన్నీ తేలవలసినటువంటి అవసరం లేదా? దీంట్లో స్పోర్ట్స్ కోటా కింద కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు. స్పోర్ట్స్ కోటాలో పేకాట కూడా స్పోర్ట్స్ అని చెప్పి చెప్తున్నటువంటి, జూదం కూడా స్పోర్ట్స్ అని చెప్తున్నటువంటి పరిపాలన జరుగుతుంది ఈ రోజు. ఎక్కడ చూసినా ఇదే విధానం. మరి ఎన్నిటి మీద ఆధారాలతో సైతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని నిలదీశారు. దీని మీద ఏం సమాధానం చెప్పరు. ఈ రోజు వరకు లోకేష్ గారు ఏం మాట్లాడరు, అధికారులు ఎవరో మాట్లాడుతుంటారు. ఇంత దారుణంగా ఈ కార్యక్రమం జరుగుతుంటే దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. మీకు అంత నిజాయితీ ఉండుంటే రద్దు చేసి, ప్రభుత్వంలో ఉన్నారు కదా, మళ్ళీ నిర్ణయం తీసుకోండి, మళ్ళీ పిలవండి. చాలా మంది డిఎస్సిలో పరీక్షలు కష్టపడి చదువుకుని పరీక్షలు రాసి అర్హత లేనటువంటి వాళ్ళకి వచ్చినాయి. అర్హత ఉన్నటువంటి మాకు రాలేదని చెప్పేసి చాలా మంది డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు ఏడ్చినటువంటి సందర్భం కూడా మనం టీవీలోని పేపర్లోని చూసాం. మేము మాట్లాడుతున్నటువంటిది కాదు ఇది. ఎవరైతే డిఎస్సి రాశారో, బాగా కష్టపడి రాత్రి పగల కాకుండా కష్టపడి చదివి డిఎస్సి పరీక్షలు రాసినటువంటి వాళ్ళకి రాలేదు. పేపర్లు కొనుక్కున్న వాళ్ళకి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి, ఆఫీసులో ఉన్నటువంటి మరి ఒక కంప్యూటర్ ఆపరేటర్, అది కూడా కాంట్రాక్ట్ బేసిక్ లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్, అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అతన్ని మీరు తప్పించారు. ఎందుకు తప్పించారు, ఏం జరిగింది అనేటువంటిది కూడా ప్రజలకు చెప్పాలి కదా. మీరేం మాట్లాడరు? దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ విద్యా విధానాన్ని, విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. మీరు ఏదైతే ఈ రోజు విద్యా వ్యవస్థలో ఈ రాష్ట్రంలో భ్రష్టు పట్టించారు. చదువుకునేటువంటి గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో, ఆ ఫీజు రియంబర్స్మెంట్ చదువుకునే వాళ్ళకి ఎవరికీ కూడా ప్రభుత్వం తరపుని ఫీజులు చెల్లించకపోవటం వల్ల వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు కావాలంటే ఆ కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు తిరిగి ఇవ్వట్లేదు. మీరు ఈ ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తా ఉంటున్నారు. వేరే చోటుకి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం లేదు. ప్రభుత్వం ఫీజులు చెల్లించదు. వేల కోట్ల రూపాయలు వేళ ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించవలసినటువంటి డబ్బులు చెల్లించరు. ఈ విధానం అనేటువంటిది ఏ విధంగా ఉంది? నిరుద్యోగులకి నెలకే 3,000 రూపాయలు ఇస్తామని చెప్పింది మీరే కదా. ఈ వేటకి సుమారు 28 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం. 28 నెలల నుంచి చూస్తే ఒక్కొక్కరికి 50-60 వేల రూపాయలు నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సినటువంటి 60-70 వేల రూపాయలు ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ భృతి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏదైతే హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి అనేక వసతులు కల్పించి అనేక విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యాదేవన, మరి వసతి దేవన, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉండగా జరిగితే ఈ రోజు వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించేసి ఇంకెక్కడ దేశంలో లేనటువంటి విధానం అంతా తీసుకొచ్చామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. మీరు ఎంతసేపు అమరావతి మీద పడి దోసుకు తినేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ప్రజల కోసం చేసేటువంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకునేటువంటి రోజు ఉంది. వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మా డిమాండ్ డిఎస్సి క్యాన్సిల్ చేయాలి, లేకపోతే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి. సిబిఐ ఎంక్వైరీ జరిపించినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ తోటి ఏదో సిట్ వేసాము అంటే కాదు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ కింద ఉంటుంది ఈవేళ. ఇది కాకుండా
నిన్న జరిగినటువంటి కేంద్రంలో జరిగినటువంటి జంజి ఎవరైతే ఉన్నారో నీట్ పరీక్షలు రాసినటువంటి వాళ్ళకి దేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా అక్కడ మద్దతు పలికారు. దాన్ని ప్రధానమంత్రి స్థాయిలో కూడా స్పందించి వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవటం కోసం మంత్రి చేత రాజీనామా చేయించారు. రాజీనామా చేయించి దాని మీద ఆ పరీక్షలు రద్దు చేసి మళ్ళా నీటి పరీక్షలు జరపాలనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. మరి ఒకవైపు కూటమిలో ఉన్నారు, మీరు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. ఎన్డీఏ నుంచి కేంద్రం ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే రాష్ట్రంలో కూడా అదే రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే అధికారాలు పంచుకునేటప్పుడు బాధ్యతలు పంచుకోవాల్సినటువంటి పరిస్థితి లేదా మీకు? తప్పనిసరిగా కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ విధంగా రాష్ట్రంలో కూడా ప్రతిపక్షాలుగా లేకపోతే నిరుద్యోగ యువత తరపుని అదే విధంగా ఏదైతే డిఎస్సి లో సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నారో, డిఎస్సి పరీక్షలు పెడతారో, డిఎస్సి ఉద్యోగాలు తెస్తే మాకు మా జీవితాలు బాగుపడతాయని ఎదురు చూసేటువంటి వాళ్ళకి అందరికీ మీరు అన్యాయం చేశారు. ఇవన్నీ కూడా జరగాలనేటువంటిది వైఎస్ఆర్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఈ రోజు మా పార్టీ అధ్యక్షుడు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా 4 రోజులు ఈ నిరాహార దీక్షలు అనేటువంటివి ఈవేళ మొదలుకొని 9వ తారీఖు వరకు ఈ నిరాహార దీక్షలు జరుగుతాయి. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మద్దతు కావాలి, ప్రత్యేకించి నిరుద్యోగ యువత మద్దతు కావాలి, చదువుకునేటువంటి విద్యార్థుల మద్దతు కావాలనేటువంటిది కూడా మీకోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఇది. దీనికి తప్పనిసరిగా మీ అందరి మద్దతు ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరితో